డబ్బు నిలవట్లేదు, అప్పులు ఎక్కువైపోతున్నాయి, సమస్యలు ఎక్కువైపోతున్నాయి, మనీ పరంగా ఇష్యూస్ ఉండుంటాయి. అట్లాంటి వాళ్ళకి ఉప్పు మనం ఇంట్లో పెట్టుకునే బాక్సెస్ ఉంటాయి కదా, ఎప్పుడు 80 to 100% ఫుల్గా ఉండాలి, ఎంప్టీగా ఉండకూడదు. ఓకే. అది నెగిటివ్ ఎనర్జీని అట్రాక్ట్ చేస్తుంది. నెగిటివ్ ఎనర్జీ వస్తే పాజిటివ్ ఎనర్జీ ఉండదు, వెళ్ళిపోతుంది. సాల్ట్ కంటైనర్ 80 to 100% ఫుల్గా ఉండాలి. పాయింట్ నెంబర్ 2, రైస్ వేసే కంటైనర్ ఉంటుంది కదా, ఆ కంటైనర్ కూడా ఎంప్టీగా ఉండకూడదు, 80 to 100% ఫుల్గా ఉండాలి. పాయింట్ నెంబర్ 3, గృహలక్ష్మి ఉంటుంది. అంటే తులసి ప్లాంట్, తులసి మొక్క చాలా పవిత్రమైనది, గాడెస్ లక్ష్మిగా చూస్తాం. ఈశాన్యం వైపు గాని తులసి మొక్క పెంచడం వల్ల ఎయిర్ కూడా ప్యూరిఫై అవుతుంది, ఆరా కూడా ప్యూరిఫై అవుతుంది. సంధ్యా సమయంలో నెయ్యితో మనం ఒక దీపం పెడితే, లక్ష్మీ బీజ మంత్రం ఏదైనా సరే ఒక 9 సార్లు చాంటింగ్ చేస్తే అద్భుతమైన మనీ ఫ్లో, గృహలక్ష్మి అంటాం. తులసి మొక్క ఎండిపోకుండా చూడాలి. ఈశాన్యం వైపు నార్త్ ఈస్ట్ ఆర్ ఈస్ట్ లో మనం పెట్టుకుంటే ఇంటికి ఒక పాజిటివ్ ఎనర్జీ, ఇంటి చుట్టూ తన యొక్క ఆరా ఎలివేట్ అవ్వడం ద్వారా నెగిటివ్ ఎనర్జీస్ లోపలికి ఎంటర్ అవ్వకుండా ఉంటాయి. ఎప్పుడైతే నెగిటివ్ ఎనర్జీ ఎంటర్ అవ్వకుండా పాజిటివ్ ఎనర్జీ, పాజిటివ్ ఆరా ఉంటుందో అక్కడ లక్ష్మీదే ఉంటుంది.